అలాగే అక్కడ ఎస్సీ ఎస్టీలు బీసీలే కాకుండా ఓసీలు కూడా చాలామంది ఆర్థికంగా వెనకబడిన పరిస్థితి గమనిస్తున్నాం. am I రైట్ రామాంజనేయులు గారు? ఎస్ 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 ఎందుకంటే మీరు అన్నది కరెక్టు. ఉన్నత వర్గాల్లో కూడా కొంతమంది ఎన్ఆర్ఐలుగా వెళ్ళినటువంటి కుటుంబాలు బాగున్నాయి, కానీ మిగిలిన కుటుంబాలు ఏదో కౌలుకి ఇచ్చినటువంటి రైతులు చాలా వరకు గుంటూరుకి షిఫ్ట్ అయిపోయి ఆ కౌలుతోనే బతుకుతుండడం అనేటువంటిది మనం చూస్తున్నాం. అయితే పంటలు సరిగ్గా నీళ్లు అందక లేదా ముంపుకు గురయ్యడం వల్ల కౌలు కూడా సరిగ్గా టైంకి రాకపోవడం వల్ల చాలామంది ఇబ్బందులు ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పెంచిన ధరలు, వేసిన పన్నులు, ఉపాధి లేకపోవడం వెరసి కుటుంబాలన్నీ కూడా ఆర్థికమైనటువంటి అప్పుల ఊబిలో ఇరుక్కొని పోయాయి. మీరు అన్నది అక్షరాల నిజం. అలాగే మరొక విషయం, ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం అలాగే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే చేసిన తప్పులేంటి, మీరు చేయబోయే దిద్దుబాటు ఏంటి? ఇక్కడ అసలు ఈ 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఉందన్నటువంటి విషయం ప్రజలు మర్చిపోయారండి వాస్తవానికి చెప్పాలంటే. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఏ అభివృద్ధి కార్యక్రమము చేయలేదు. ఒకవేళ ఎమ్మెల్యే గారు అభివృద్ధి కార్యక్రమం చేసి ఉంటే ఇక్కడే పోటీ చేసి ఉండేవాళ్ళు. ఇక్కడి నుంచి వెళ్ళారంటే దాని అర్థం ఇక్కడ ఏ అభివృద్ధి జరగలేదు స్పష్టంగా కనబడుతుంది. సిమెంట్ రోడ్లు తెలుగుదేశం ప్రభుత్వంలో వేశారు, ఎల్ఈడి బల్బులు తెలుగుదేశం ప్రభుత్వంలో వేశారు, ఇండ్లు తెలుగుదేశం ప్రభుత్వంలోనే కట్టించారు, మరి చెరువులకు మరమ్మతులు తెలుగుదేశం పాలనలోనే జరిగినాయి, కాలువల పూడికలు తెలుగుదేశం పాలనలోనే చేశారు. కాబట్టి ఏ కార్యక్రమం జరగలేదన్నది ప్రజలకు స్పష్టమైంది. అందులో ఆమె కూడా చేయగలిగినటువంటిది ఏమీ చేయలేని పరిస్థితి పూర్తిగా ఆసక్తితో ఏర్పడింది. ఫర్ దట్ మ్యాటర్ ఏ ఎమ్మెల్యే కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్వేచ్ఛ ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళ దారులు వాళ్ళు వెతుక్కున్నారు. అక్కడక్కడ భూముల విషయంలోనూ, మట్టి తవ్వకాల్లోనూ, తర్వాత కొన్ని అంటే వాళ్ళ సంపాదనలో వాళ్ళు మునిగిపోయారు తప్ప ప్రజల యొక్క అభివృద్ధిని గురించి వాళ్ళు ఆలోచించిందైతే ఎక్కడ దాఖలాలు లేవు. మొదటిగా మీ భాషకు, మీ సంస్కారానికి నమస్కరించాలనిపిస్తోంది రామాంజనేయులు గారు. ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడుతూ ఆయన అవినీతి గురించే మీరు ఎత్తి చూయిస్తూ ఎమ్మెల్యే గారు అన్నారు చూడండి. ఇట్ ఇండికేట్స్ యువర్ కల్చర్, ఇట్ ఇండికేట్స్ యువర్ మెచ్యూరిటీ, ఇట్ ఇండికేట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ అబౌట్ ద సొసైటీ. మాట్లాడేప్పుడు భాషలో కనీస మాత్రం తొందరపాటు లేనటువంటి ఒక రాజకీయ నాయకుడిని చూస్తున్నానన్నటువంటి నమ్మకం నాకు రావటం కొంచెం ఆ నియోజకవర్గ ప్రజల అదృష్టమేమో మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావటం అనిపిస్తుంది. వాట్ డు యు సే? చాలా సంతోషంగా ఉంది రాజేంద్ర గారు. మీలాంటి సీనియర్ జర్నలిస్టు హృదయాన్ని నేను ఆకర్షించినందుకు నా పూర్వజన సుకృతంగా భావిస్తాను. సాధ్యమైనంత వరకు మీరు ఎవరిని పొగడరు, నేను గమనిస్తూ ఉంటాను మీ ఇంటర్వ్యూలు కూడా. అయితే మీరు మమ్మల్ని గుర్తించినందుకు ధన్యవాదాలు. అయితే మీరు అన్నది అక్షరాల నిజం. గ్రామాల్లో కూడా నేను ఏ మాట్లాడినా ఒక సబ్జెక్టు మీద మాట్లాడతాడు, వ్యక్తిగత దూషణలు ఉండవు, ఏదైనా మాట్లాడేటప్పుడు సభ్యత సంస్కారం ఉంటుంది అన్నటువంటి విషయం ప్రజలు మాట్లాడుతున్నారు అన్నది మాత్రం సత్యం రాజేంద్ర గారు. రామాంజనేయులు గారు, నిజంగా ఇప్పుడు ఈ లైవ్ డిబేట్లో ఈ రాష్ట్ర ప్రజలను అలాగే మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలను కూడా ఒక బాధ్యత కలిగిన జర్నలిస్టుగా నేను ఒక అభ్యర్థన చేస్తున్నా. ఇవాళ రాజకీయాల్లోకి విద్యాధికులు రావాలి, అలాగే బాధ్యత కలిగినటువంటి సంస్కారమైనటువంటి మీలాంటి ఐఏఎస్ ఆఫీసర్లు పీస్ఫుల్గా, కంఫర్టబుల్గా మీరు ఇవాళ ఇంట్లో కూర్చొని మీ శేష జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఈ తత్వం ఉన్నది చూడండి, ప్రజల కోసం ఏదో చేయాలన్న తపన ఉంటుంది చూడండి, కూర్చొనివ్వదు. మీ సుఖాన్ని మీరు చూసుకొనివ్వదు. ప్రజల కోసం చూడాలి అన్నటువంటి ఆరాటం మీ ఐఏఎస్ ఆఫీసర్గా మిమ్మల్ని గమనించా నేను. అట్ ద సేమ్ టైం ఇవాళ పొలిటీషియన్గా చూస్తున్నా. రామాంజనేయులు గారు, మొట్టమొదటిగా మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తా. వైసీపీ చేసినటువంటి పుకార్లు విన్నప్పుడు, అలాగే ఒక ఆఫీసర్గా ఉన్న మీరు ఇవాళ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఈ ఆరోపణలు, ఈ అబద్ధాలు, ఇవన్నీ ఈ బురద చల్లటం మీకు ఎలా అనిపించింది? రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నామన్నటువంటి ఆలోచన ఏమైనా కలిగిందా? రాజేంద్ర గారు, ఇక్కడ నాకు చంద్రబాబు నాయుడు గారితో దాదాపుగా
30 సంవత్సరాల అనుబంధం ఉంది. ఓ గ్రేట్. ఆయన పాలన చూశాను. ఆయన పాలనలో ఒక విషయం ఏంటంటే ఆయన పర్సనల్ లైఫ్కి ఎక్కువగా విలువ ఇవ్వరు. పబ్లిక్ లైఫ్కి, అంటే పబ్లిక్ని బాగు చేయాలి, ప్రజల్ని బాగు చూడాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి, యువత బాగుపడాలి, మహిళలు బాగుపడాలన్నటువంటి ఒక ఆలోచనతో ఆయన విధానాలు నాకు నచ్చాయి. తర్వాత నేను ఉద్యోగిగా ఉన్నప్పుడు కూడా చంద్రన్న బీమా విషయంలో మేము ఏదైనా ఒక సలహా ఇస్తే ఆ సలహాను వెంటనే ఆయన పరిగణలోకి తీసుకొని దాన్ని రూపకల్పన చేసే విషయంలో మాకు సలహాలు ఇచ్చేవారు. అంటే ఈజ్ మోర్ రిసెప్టివ్. ఆ చంద్రబాబు నాయుడు గారిలో నాకు నచ్చిన గొప్ప గుణం ఏంటంటే ఆయన ఓటు రాజకీయం చేయరు, అభివృద్ధి రాజకీయమే చేస్తారు. కాబట్టి ఆయన ఏదైనా ఆయనతో పనిచేసేటప్పుడు మాకున్న స్వేచ్ఛ కానీ, అట్ సేమ్ టైం ఎక్కడ కూడా అవినీతి జరగకుండా ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఆలోచనలో మాకు ఎప్పుడు కూడా ఆయన వెన్నంటూ ఉన్నారు, సూచనలు ఇస్తూ ముందుకు నడిపించారు. అలాగే రామాంజనేయులు గారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను చూశాను మిమ్మల్ని మెచ్చుకోవడం, నేను గమనించాను మీ బాధ్యత కలిగినటువంటి ఆఫీసర్గా ఆయన మిమ్మల్ని గౌరవించటం. వైఎస్ఆర్ని గుర్తు చేసుకుంటున్నప్పుడు ఒక ముఖ్యమంత్రిగా మీకేమనిపిస్తోంది? ఇవాళ ఒక కంపారిజన్ చేసుకుంటే ఆయన కొడుకుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు, అలాగే ఆయన తండ్రి కూడా నేను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెస్ట్ గోదావరిలో జాయింట్ కలెక్టర్గా కొల్లేరు ప్రక్షాళన చేసేటప్పుడు నాకు పూర్తిగా సపోర్ట్ ఇచ్చారు. అలాగే డీసీ కమర్షియల్ ట్యాక్స్ వైజాగ్లో పనిచేసేటప్పుడు కూడా రెట్టింపు ఆదాయం చేసే విషయంలో కూడా మాకు స్వేచ్ఛ ఇచ్చాడు, ఎక్కడ మాకు అడ్డంకులు లేవు. నిజామాబాద్ కలెక్టర్ చేసినప్పుడు కూడా ఎంటైర్ స్టేట్లో, కంబైన్డ్ స్టేట్లో జలయజ్ఞంలో గుప్తా అల్లిసాగర్ ప్రాజెక్టులు మొట్టమొదట నేనే పూర్తి చేశాను. అది ఆయన బహిరంగంగానే ప్రకటించి ఈయన ఇంత ధైర్యంగా చేశాడు కాబట్టి ఈయన 2వ జిల్లా కలెక్టర్గా వేస్తామని కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో చెప్పడం అనేది నేను మర్చిపోలేనటువంటి విషయము. ఆయన వేరు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి వేరు. కానివ్వండి. ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసే అవకాశం నాకు రాలేదు. కానీ మా కొలీగ్ చెప్తున్నారు, ఈయన ఎవరి మాట వినడు, ఆయనకు నచ్చిందే చేయమంటాడు, దానివల్ల మాకు ఇబ్బందులు ఉన్నాయన్నటువంటిది చాలా మంది వ్యక్తపరుస్తున్నారు. ఓకే.